అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని ఆగస్టు 12వ తేదీ బుధవారం సాయంత్రం మంగళగిరి నగరంలో 10వ బోనాల ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం కుప్పురావు కాలనీలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్లా వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు, గౌరవాధ్యక్షులు మొతికి వీర వెంకట సత్యనారాయణ, గౌరవ సలహాదారు డాక్టర్ కొసరంకోట నాగశ్యామలరావు మాస్టారు, సంఘ ప్రతినిధులు బొమ్మన శ్యామ్కుమార్, మాన్యం అచ్చయ్య, కనకం రాజారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు బోనాల మహోత్సవ కార్యక్రమం వివరాలను మంగళగిరి టైమ్స్కు వెల్లడించారు. మంగళగిరి పట్టణ ప్రజలందరికీ మా యొక్క అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రేపు అనగా 12/8/2026 బుధవారం ఆషాఢ శుద్ధ అమావాస్య సందర్భంగా మా దేవాంగ కుల దేవత అయినటువంటి శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి కార్యక్రమం రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు మా సంఘ కోశాధికారి గారైనటువంటి అల్లక నమశివయ్య గారి ఇంటి దగ్గర మరి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం వేలాది మంది మహిళా భక్తులతో బోనాలు ఊరేగింపుగా మరి గండాలైపేటలో ఉన్నటువంటి శ్రీ శ్రీ తోతాద్రి పోలేరమ్మవారి గుడిలో వరకు ఈ యొక్క బోనాలు ఊరేగింపుగా బయలుదేరుతున్నాయి. మరి ఈ కార్యక్రమం కుప్పరావు కాలనీ 5వ లైన్ మొదలు పెట్టుకొని రాజీవ్ సెంటర్ మరియు మిద్ది సెంటర్ మరియు మెయిన్ బజారుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడి ముందరుగా గాలిగోపురం, అలాగే ఘాట్ రోడ్డు ఉన్నటువంటి వెంకటేశ్వరం గుడి ముందుగా గండాలైపేటలో ఉన్నటువంటి శ్రీ తోతాద్రి పోలేరమ్మ గుడి వరకు చేరుకుంటాయి. ఈ కార్యక్రమం సాయంత్రం గుడికి చేరుకున్న వెంటనే మరి అమ్మవారికి కుంకుమార్చన పూజలు, అభిషేకాలు కార్యక్రమం ఉంది. కార్యక్రమం అనంతరం మరి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆషాఢ శుద్ధ అమావాస్య శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘము మరియు మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం కలిపి జరుపుతున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ పెద్దలు మరియు రాజకీయంగా ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ 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 రామలింగ చౌడేశ్వరిగా దేవాంగ కులబాంధవులు పూజించుకునే ఆషాఢ అమావాస్య శ్రీ 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 చౌడేశ్వరమ్మ వారి జన్మదినోత్సవం పుట్టినరోజుగా కులదేవతగా కొలుసుకునే ఈ అమ్మవారి పూజా కార్యక్రమం చేయటానికి దేవాంగ పురాణ ప్రకారంగా మొట్టమొదటగా వస్త్ర సృష్టి చేసినటువంటి దేవల మహర్షి స్వామివారు దేవతలకు మాత్రమే వస్త్రాలు నేసి ఇస్తున్నాడు, వాళ్ళకి మాత్రమే సహకరిస్తున్నాడనే కోపంతో అప్పట్లో ఉన్న రాక్షసులు వారంతా కూడా ఆయన మీద పగబట్టి ఆషాఢ అమావాస్య చీకటిలో అడవుల వెంట ఈయన నూలు దారాలు అవి తీసుకొని వస్తుంటుంటే అడ్డగించి ఆయన హింసించిన సమయంలో మరి ఆ సమయంలో ఆ రాక్షసుల బారి నుంచి రక్షింపబడటానికి అమ్మవారిని ప్రార్థించగా కైలాసంలో ఉన్న పార్వతీదేవి కిరీటంలో ఉన్న ఒక చౌడం నేలపై వ్రాలి ఆ చౌడం నుంచి వచ్చిన కాంతి నుంచి ఆవిర్భవించిన జ్యోతిర్మయిగా ఆ చౌడం నుంచి వచ్చినందుకు గాను చౌడేశ్వరిగా ఆవిర్భవించి అమ్మవారు ఆది పరాశక్తిగా అవతరించి ఆ రాక్షసుల్ని సంహరించటం జరుగుతుందని, ఆ సందర్భంలో ఆ రాక్షసుల్ని రక్షించినందుకు దేవల మహర్షిని రక్షించినందుకు గాను అప్పటి నుంచి కూడా అమ్మవారిని
ఆ దేవల మహర్షి రక్షించబడి మరి ఆమెని కులదేవతగా మరి ఆ దేవల మహర్షి వంశానికి చెందిన దేవాంగులైన మరి ఈ దేవంగ కుల బాంధవులు అమ్మవారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా చేసుకుంటూ, అలాగే మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా మరి గండాలయపేటలో ఉన్న తోతాద్రి పోలేరు అమ్మవారి ఆలయంలో ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి అభిషేకాలు చేసి ఆ పోలేరు అమ్మవారిని చౌడేశ్వర అమ్మవారిగా అలంకారం చేసి, అలాగే అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని మా కుప్పరావు కాలనీలో ఉన్న మా కోశాధికారి అల్లక నమశివాయి గారు దంపతులు వెళ్ళి అమ్మవారిని అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర 12/8/2026 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి బోనాల ఉత్సవం వారి ఇంటి దగ్గర నుంచి జరిగి మరి తోతాద్రి పోలేరు అమ్మవారి ఆలయం దాకా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది 10వ సంవత్సరం. ఎక్కువ మంది కూడా ఆడవాళ్ళని మహిళలందరినీ కూడా ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరపటానికి ఇది 10వ సంవత్సరంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై అమ్మవారిని కృపకు పాత్రులు కావాలని, లోకక్షేమం కోసం ఈ కార్యక్రమం జరుపుతున్నామని అందరికీ తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం.